కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇట్స్ ఎంట్రన్సెస్. ఈరోజు మనం ఒక కాంపౌండ్ వాల్ ఒక ఇంటికి ఎలా కట్టుకోవాలి, దాని యొక్క ఎంట్రన్స్ గురించి తెలుసుకుందాం. ఈ కాంపౌండ్ వాల్ అనేది ఇంటికి చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం మెయిన్గా కడతారంటే మన వేరే ఇండ్ల నుంచి వచ్చేటువంటి మూలలు పడకూడదని, వీధిపోటు లాంటివి దోషాలు మన ఇంటికి పడకూడదని ఈ కాంపౌండ్ వాల్ కట్టడం అనేది చాలా వాస్తురీత్యా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ రక్షణగా ఉండాలని కాంపౌండ్ వాల్ అనేది జనరల్గా ప్రతి ఒక్కరు కట్టుకుంటారు. అది ఎలాగో దాని కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో న్యూ దగ్గరికి వెళ్ళి మనం లేఅవుట్ -01 అని ఇచ్చుకున్నాం. ఒక పార్ట్ అనేది మోడలింగ్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా టాప్ వ్యూలోకి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి టాప్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ ఇస్తున్నాం. ఈ స్కెచ్ ఇచ్చిన తర్వాత ఒక రెక్టాంగులర్ తీసుకొని సెంటర్ నుంచి ఒక చిన్న బాక్స్ తీసుకున్నాం. కమాండ్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఒక సైడ్ వచ్చేసి 40 ఇచ్చాము, ఇంకో సైడ్ వచ్చేసి 60 ఇచ్చాము. సో ఇది నా ప్లాట్ సైజ్ అని అనుకుంటున్నా. 40 ఏమో ఒక లెంత్, రోడ్ సైడ్ ఏమో 40 ఉంది, లోపలికి 60 ఉంది. సో దీనికి ఓకే ఇస్తున్నా. ఓకే ఇస్తే చూడండి స్కెచ్ ఎలా ఉందో. సో ఆల్రెడీ స్కెచ్ 1 సెలెక్ట్ అయ్యి ఉండి గ్రీన్ కలర్ స్కెచ్తో హైలైట్ ఉంది. సెలెక్ట్ అవ్వకముందు ఇలా ఉంటుంది, ఒకవేళ సెలెక్ట్ అయితే ఇలా హైలైట్ అయి ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ నుండి ఇచ్చుకుంటున్నా. ఈ ఎక్స్ట్రూడ్లో 3 feet అనేది ఇస్తున్నా. సో ఒక 3 feet బేస్మెంట్ అనేది నేను కట్టుకుంటున్నా ఇక్కడ. సో బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే 3 feet బేస్మెంట్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అంతకన్నా ఎక్కువ ఉంటే ల్యాండింగ్ వేయడంలో ఇబ్బంది అవుతుంది. ర్యాంప్ వేయడంలో రోడ్ నుంచి ఎక్కువగా ఉంటే మనము ప్రాపర్గా కార్లు వెహికల్స్ లోపలికి తీసుకెళ్ళలేం కదా. సో రోడ్ మీ నుంచి 3 feet అనేది మోర్ దెన్ ఎనఫ్. సో లెట్ us కమ్ టు టాప్ వ్యూ. ఇది మన ప్లాట్ అండి. సో దీనికి పైన కాంపౌండ్ వాల్ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకుని స్కెచ్ నొక్కేస్తున్నా. సో రిమైనింగ్ 2 sides కూడా మనం రెఫరెన్సెస్ లైన్స్ తీసుకొని సాల్వ్ కొట్టుకొని క్లోజ్ కొట్టాలి. ఒక రెక్టాంగులర్ లైన్ తీసుకొని అన్ని 4 sides ఓ బాక్స్ తీసుకుంటున్నా. కమాండ్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఆఫ్సెట్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఆల్రెడీ సింగిల్ అనేటటువంటి ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఈ యారో మార్క్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం కొట్టినట్లయితే ఏదైనా వాల్యూ ఒక సైడ్ మాత్రమే వస్తుంది. సో ఇలా కాదు కదా మనకు కావాల్సింది. సో కంట్రోల్ Z. సో ఇలా బాక్స్ ఉన్నప్పుడు ఆఫ్సెట్ కొట్టుకొని ఇది లూప్ సెలెక్ట్ చేసుకోవాలి. లూప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక లైన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు యారో మార్క్ సైడ్ మనకి ఇంకా సెకండ్ రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది. మనకి ఎంత లెంత్లో కావాలంటే 0.5 అనే లెంత్లో కావాలి. అంటే 0.5 అంటే 50% ఆఫ్ 1 feet, దట్ ఈస్ 6 inches. మనకి కాంపౌండ్ వాల్ అర్ధ ఫీట్ అంతల మందం ఉంటుంది. సో ప్రతి సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ డైమెన్షన్ ఇచ్చుకుందాం. 0.5 అంటే 6 inches, 0.5 మీన్స్ 6 inches, 0.5 మీన్స్ 6 inches, 0.5 మీన్స్ 6 inches. సో కాంపౌండ్ వాల్ 4 చోట్ల కూడా 6 inches కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఓకే ప్రెస్ చేసి దీనికి సెలెక్ట్ అయ్యి ఉంటుంది చూడండి. ఆల్రెడీ స్కెచ్ 2 కూడా మనకి సెలెక్ట్ అయ్యి ఉంది అండ్ వాల్ కూడా స్కెచ్ కూడా 2 lines సెలెక్ట్ అయ్యాయి కాబట్టి గ్రీన్ ఉన్నాయి. అదే ఇక్కడ గాల్లో నేను ఓకే కొట్టేసి ఏమవుతుంది డిస్సెలెక్ట్ అవుతుంది. డిస్సెలెక్ట్ అవడం వల్ల ఇంతకుముందు సెలెక్ట్ అయినప్పుడు గ్రీన్ ఉండే, ఇప్పుడు బ్లూ ఉంది. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో బ్లూ లేదు. సో మళ్ళీ సెలెక్ట్ చేయాలంటే స్కెచ్ 2 ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనకు హైలైట్ అయిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రూడ్ ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రూడ్ హైట్ వచ్చేసి 5 feet ఇచ్చుకోవాలి. 5 feet ఇచ్చేసి ఓకే టాప్ వ్యూ. సో మనం ఇప్పుడు కలర్ తీసుకొని ఒక బ్లూ కలర్ తీసుకొని దీన్ని ఒక టాప్ సర్ఫేస్కి వేసేద్దాం. సో ఇది మన లేఅవుట్ అనేది ఇలా అనమాట, ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీనికి ఒక రోడ్డు ఉంది. రోడ్డు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఒక 20 feet రోడ్డు ఉంది ఇక్కడ మనకు. లెట్ us ఇమాజిన్ ఇది ఒక 20 feet ఉంది. 0.1 కలర్ ఇచ్చేసేద్దాం. సో ఆబ్వియస్గా రోడ్ బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి ఇలా రోడ్డు ఉంది అనుకుందాం. సో మనకు ఇది ఈస్ట్ అనుకుందాం. మళ్ళా
sketch. EAST. ఇది ఈస్ట్ అనుకుందాం. ఎక్స్ట్రూడ్ ఇస్తున్నది దీనికి. సో ఈస్ట్ సైడ్, ఈ ప్లాట్కి ఈస్ట్ సైడ్ రోడ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ ప్లాట్లోకి ఎంటర్ అవ్వాలి. అలాంటప్పుడు దీనికి ఎంట్రన్స్ ఎక్కడ ఇవ్వాలంటే, ఈస్ట్ సైడ్ రోడ్ మీద నుంచి ఇల్లు చూసేటప్పుడు ఇంటికి సెంటర్ నుంచి రైట్ సైడ్ కార్నర్ అనేది ఎంట్రన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే, స్కెచ్ తీసుకొని సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఈ రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం గీసుకోవచ్చు. ఒక సైడ్ నుంచి 1 feet ఇచ్చుకొని రిమైనింగ్ సైడ్ ఒక 10 feet గేట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే కొట్టి ఈ మెటీరియల్ అనేది మనం రిమూవ్ చేసినట్టయితే మనకు ఎంట్రన్స్ లాగా ఫామ్ అవుతుంది. సో చూసారు కదా. సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రన్సెస్. సో ఇదే విధంగా ఈస్ట్ సైడ్ నుంచి ఒక్కటే కాకుండా మనకి సౌత్, వెస్ట్ అండ్ నార్త్ సైడ్ ఎంట్రన్సెస్ గురించి కూడా తెలుసుకుందాం. ఆల్రెడీ ఒక పీపీటీ అనేది నేను చేసి పెట్టాను. సో లెట్ us ఎంటర్ ఇంటూ ద పీపీటీ. కాంపౌండ్ వాల్ ఎంట్రన్సెస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ డైరెక్షన్ ఫేసింగ్ హౌస్ ప్లాన్స్ యాజ్ పర్ వాస్తుశాస్త్ర. ప్రతి కాంపౌండ్ వాళ్ళకి వాస్తుశాస్త్ర ప్రకారం ఒక్కొక్క డైరెక్షన్ నుంచి ఏ విధంగా ఎంట్రన్స్ ఉంటాయో ఇందులో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈస్ట్ సైడ్ ఒకవేళ రోడ్డు ఉన్నట్టయితే ఈస్ట్ రోడ్డు మధ్యలో ఆ ప్లాట్ సైడ్ రోడ్డు మీద మధ్యలో నిలబడి ప్లాట్ని చూసేటట్టయితే మన ఫేస్కి రైట్ సైడ్ కార్నర్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మనకు సౌత్ ఫేసింగ్ ప్లాట్ అయితే సౌత్ సైడ్ రోడ్డు మధ్యలో నిలబడి మన ప్లాట్ని చూసినప్పుడు రైట్ సైడ్ కార్నర్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చుకోవచ్చు. ఐ మీన్ సౌత్ ఈస్ట్ కార్నర్ టువర్డ్స్ సౌత్ అనేది ఎంట్రన్స్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంటే వెస్ట్ సైడ్ మన రోడ్డు మీద నిలబడి ప్లాట్ని చూసినప్పుడైతే మనకి లెఫ్ట్ సైడ్, దట్ ఈస్ వెస్ట్ సైడ్లో నార్త్ వెస్ట్ కార్నర్లో ఎంట్రన్స్ ఇచ్చుకోవచ్చు. ఇన్ ద సిమిలర్వి నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే మనకి రోడ్డు మీద నిలబడి ప్లాట్ని చూసినట్టయితే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఎంటర్ అనేది అవ్వచ్చు. దట్ ఈస్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎంట్రన్స్ అనేది ఇవ్వచ్చు. సో బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాయింట్స్ టు రిమెంబర్ ఫర్ సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్, అంటే సౌత్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కానీ ద ఎంట్రన్స్ షుడ్ బి ఫ్రమ్ రైట్ సైడ్ కార్నర్ వెన్ వి స్టాండ్ ఆన్ ద రోడ్ అండ్ సీ ద హౌస్. అంటే రోడ్డు మీద నిలబడి ప్లాట్ని చూసినప్పుడు మన రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఎంట్రన్స్ అనేది ఇవ్వడం చాలా ఉత్తమం. ఎలాంటి ఫేసెస్కి? సౌత్ అండ్ ఈస్ట్ ఫేసెస్కి. సిమిలర్లీ పాయింట్స్ టు రిమెంబర్ ఫర్ నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఏంటంటే, ద ఎంట్రన్స్ షుడ్ బి ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ వెన్ వి స్టాండ్ ఆన్ ద రోడ్ అండ్ సీ ద హౌస్. అంటే నార్త్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ ఇండ్లకు కానీ రోడ్డు మధ్యలో నిలబడి ఇంటిని చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి ఎంట్రన్స్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ అని చెప్తున్నారు. వాస్తు ప్రకారంగా ఈ విధంగా ఎంట్రన్స్ ఇచ్చుకుంటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ద వీడియో.